నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద జలాలను దిగువకు తరలిస్తున్న అధికారులు. ఖమ్మం జిల్లాలో క్రమశిక్షణ పేరుతో ఉపాధ్యాయురాలి దాష్టికం, ఇష్టారీతిన విద్యార్థుల జుట్టు కత్తిరింపు, టీచర్ సస్పెండ్. సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు రోగుల తాకిడి, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. రాష్ట్ర గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. హైదరాబాద్ లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అక్కడి తాజా సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అమ్మగారికి బలిగంప నిర్వహించిన అనంతరం నుంచి కూడా బోనాల కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఆషాఢ మాసం మొత్తంలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పించినప్పటికీ ఈరోజు అత్యంత ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ చల్లని తల్లిని దర్శించుకుని బోనాలను సమర్పిస్తుంటారు. అయితే ఆ తల్లికి బోనాన్ని ఇచ్చినట్లయితే గనక బోనం అంటే భోజనం అని అర్థం. ఆ తల్లికి బోనం ఎక్కిస్తే మన కడుపు చల్లగా చూస్తుందని చెప్పి పిల్ల పాపలతో ఇల్లు కలకల్లాడేలా దీవిస్తుంది అని కోరిన ప్రతి కోరికను కూడా నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకే దశాబ్దాలుగా ఇక్కడ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈసారి 116వ వార్షిక బ్రహ్మోత్సవాలు సైతం నిర్వహిస్తుండడం విశేషం. తెల్లవారుజామున 2 గంటలకి బలిగంప నిర్వహించిన తర్వాత ఉదయం 3 గంటల సమయంలో అమ్మవారికి మహా అభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి కూడా అయితే ప్రతి సంవత్సరం లాగే ఆచారంగా ఎలాగైతే అమ్మవారికి తీసుకొచ్చి తొలి బోనాన్ని వీరేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇస్తున్నారో అలాగే ఈసారి కూడా తొలి బోనాన్ని వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఉదయం 8 గంటల నుంచి భక్తులు బోనాల సమర్పణకు అనుమతించడం జరిగింది. అయితే ఉదయంతో పోలిస్తే క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితి. చిన్నగా వర్షం ప్రారంభమైనప్పటికీ కూడా భక్తులు మాత్రం క్యూ లైన్లో మాత్రం తగ్గని పరిస్థితి అయితే మనం చూడొచ్చు. తలపైన పసుపు విభూదించినటువంటి కుండలలో బోనాన్ని తలపై పెట్టుకొని గండ దీపాలు వెలిగించుకొని మహిళలు బోనాన్ని తీసుకొని ఆ చల్లని తల్లికి తమ మొక్కులను చెల్లించుకునేందుకైతే ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. అయితే అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈరోజు వేలాదిగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తం 3 క్యూ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందులో పురుషుల కోసం వచ్చేటువంటి క్యూ లైన్ ఒకటి, మహిళల కోసం ఒకటి, అదేవిధంగా బోనాల కోసం వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇక వీఐపీలు వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు నేరుగా స్వామివారి అమ్మవారిని దర్శించుకునేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఆ చల్లని తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అయితే భారీగా వస్తున్నారు. అయితే బోనాల సమయంలో మనం చూసినట్లయితే కనుక బోనం అంటే ఇందాక మనం ఉన్నట్టు భోజనం అని చెప్పొచ్చు. అంటే ఆషాఢ మాసంలో అమ్మ కూతురుగా భావిస్తారు ఆ చల్లని తల్లిని. అలా తమ కూతురుగా భావించినటువంటి ఆ అమ్మే తమ ఇంటికి ఆడబిడ్డగా వస్తుంది అని చెప్పి పుట్టింటికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తల్లికి ఇష్టమైనదంతా కూడా సమర్పించినట్లయితే ఆమె కడుపు నిండా భోజనాన్ని ఇచ్చినట్లయితే గనక మనల్ని చల్లగా చూస్తుందని నమ్ముతారు. అందుకే ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా బోనాన్ని మట్టి లేదా రాగి లేదా ఇత్తడి కుండలు, ఇప్పుడు బంగారు కుండల్లో సైతం తయారు చేసి దానిపైన పసుపు కుంకుమలతో విభూదిస్తారు. ఆ తర్వాత చిన్న కుండలో సాకని ఉంచి సాక పైన వేపాకు మండలని అలంకరించి ఆ పైన గండ దీపాల నుంచి కూడా ఆ తల్లికి మొత్తంగా బోనం కుండను సమర్పిస్తుంటారు. అయితే గండ దీపాలు వెలుగుతున్నప్పుడే బోనాన్ని సమర్పించడం అనేది దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆనవాయితీగా చెప్పొచ్చు. ఇలా గండ దీపాలు ఉండగానే అమ్మకి బోనాన్ని ఎక్కిస్తే ఆ తల్లి ఖచ్చితంగా భక్తులు
కోరికను వింటుందని చెప్పి ఆ దీపం ఆ అమ్మకి చేరుతుంది అని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అందుకని ఆ చల్లని తల్లిని దర్శించుకునేటప్పుడు ఆ అమ్మకి బోనం ఎక్కించేటప్పుడు గండ దీపాలని అత్యంత విశిష్టంగా కూడా చెప్పొచ్చు. ఇక బోనంలో అత్యంత విశిష్టమైన పాటుగా చెప్పేటప్పుడు శాఖ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాఖ అనేది అంటే చల్లగా ఉండాలి అని చెప్పి సమర్పించే నీరు. ఆ అమ్మకి కళ్ళు లేదా ఇదేదైతే పసుపు నీళ్లు లేదా వేపాకు నీళ్ళని శాఖగా ఆ తల్లికి సమర్పిస్తుంటారు. ఉగ్రరూపిణి అయినటువంటి ఆ తల్లి శాఖ సమర్పించడం ద్వారా శాంతి ఇస్తుంది అని చెప్పేసి, అలా ఆ శాంతమూర్తి అయిన తల్లి తమని కూడా చల్లగా కాస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లిని దర్శించుకునేందుకు ఈ యొక్క బోనాల వేడుకల్లో భాగంగా వచ్చే భక్తులు శాఖతో కూడినటువంటి బోనాన్ని తీసుకువచ్చి ఆ తల్లికి సమర్పించి మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడమ్మా అంటూ ఎంతగానో వేడుకుంటూ ఉంటారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. హైదరాబాద్ లాల్ దర్వాజలో జరిగే ఉత్సవాల ద్వారా వచ్చే కానుకలు సొమ్మును దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నిర్వహణలోని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహంకాళి ఆలయ ట్రస్ట్ పేరుతో కొంతమంది దేవాదాయ శాఖ అధికారులతో కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ గతేడాది గోవింద్ కుమార్ అనే భక్తుడు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి నిధులను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సింహవాహిని మహంకాళి ఆలయ ట్రస్ట్ కార్యదర్శి అరవింద్ కుమార్ అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాది వాదనలు వినకుండా జారీ చేసిన సింగిల్ జడ్జి ఉత్తర్వులు చెల్లవంటూ రద్దు చేసింది. ఉత్సవాల ద్వారా వచ్చే సొమ్మును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలంది. ఇరుపక్షాల వాదనలు విని వీలైనంత త్వరగా పిటిషన్ను తేల్చాలని సింగిల్ జడ్జికి సూచిస్తూ అప్పీలుపై విచారణను ముగించింది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్గాను, తెలంగాణ, పుదుచ్చేరిలకు ఇన్ఛార్జిగాను సేవలందిస్తున్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామన్ దెకా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్గా అయ్యారు. కర్ణాటకకు చెందిన సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు. ఓం ప్రకాష్ మాథుర్ను సిక్కిం గవర్నర్గా నియమించారు. హరిభావ్ కిషన్ రావు రాజస్థాన్ గవర్నర్గా నియమితులయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కె కైలాసనాథన్ను రాష్ట్రపతిగా నియమించారు. అసోం గవర్నర్గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్గాను, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గాను బదిలీ అయ్యారు. అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు. ఆయనకు అదనంగా మణిపూర్ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కొట్రా తండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కల్వకుర్తికి చేరుకోనున్న సీఎం బీఎస్ఎన్ఎల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేలా త్వరలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా కొత్త విధానాలు తెస్తామని హైదరాబాద్లో జరిగిన ఇండో గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో చెప్పారు. పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందించారు. ఐటీ, ఫార్మా, పౌల్ట్రీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని, అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
బడ్జెట్లో లేని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఈ రాష్ట్రాన్ని చాలా ప్రభావవంతమైన పారిశ్రామిక రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహం చేసే పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు కొత్త పరిశ్రమలకు సంబంధించిన పాలసీ విధానాలు ముఖ్య చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం చేసేదానికి కూడా ఒక పాలసీని తీసుకురాబోతా ఉన్నాం. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ప్రపంచ స్థాయిలోనే పరిశ్రమలకు సంబంధించి ఒక ప్రధాన రాష్ట్రంగా ఎదిగే ఒక కార్యాచరణ మొదలుపెట్టాం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో సాధారణ బదిలీలు పూర్తి పారదర్శకంగా సాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బదిలీలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న దుష్ప్రచారాన్ని సంఘం ప్రతినిధి డాక్టర్ బి రమేష్ తీవ్రంగా ఖండించారు. బదిలీలకు ఈ నెల 20 చివరి తేదీ అయినప్పటికీ తమ అభ్యర్థన మేరకు 31 వరకు గడువు పెంచిందని తెలిపారు. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మిగతా వైద్యులు, ఫ్యాకల్టీలు పోస్టులు భర్తీ చేసేందుకు మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రతి కళాశాలలో మహిళా కమిషన్ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాలలో సేఫ్టీ, సెక్యూరిటీ, సైబర్ క్రైమ్, నార్కోటిక్ పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదతో పాటు షీ టీం పోలీసులు, పలువురు మహిళా విద్యావేత్తలు పాల్గొన్నారు. ఏ సమస్య ఉన్నా విద్యార్థినులు నిర్భయంగా చెప్పుకోవచ్చునని, పేర్లను గోప్యంగా ఉంచి న్యాయం చేస్తామని శారద పేర్కొన్నారు. తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని విద్యార్థినులకు సూచించారు. సృష్టిలో మహిళల పాత్ర చాలా గొప్పదని ఆమె అభివర్ణించారు. మనము ఒక సీతమ్మలాగా కూడా ఉండాలి, అంటే భర్త అడుగు జాడలలో నడిచేటువంటి సీతమ్మలాగా కూడా ఉండాలి, కష్టాలను ఓర్చుకోవాలి, ఒక ద్రౌపది రూపం కూడా దాల్చాలి. తనని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ అంతు చూసే అంతవరకు కూడా వదలని ద్రౌపదిగా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదైనా కానీ ఈ సృష్టిలో మనమే మొదలు, మనమే అంతు, అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మంలోని సర్వజన ఆసుపత్రికి రోగులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల పలు జిల్లాల నుంచి రోగులు రావడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధితులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పించామంటున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ జిల్లాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా సీజనల్ జ్వరాలతో ఆసుపత్రుల్లో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా పొరుగు జిల్లాలకు కూడా పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోతుంది. ఓవైపు సీజనల్ జ్వరాలు, మరోవైపు డెంగీ బాధితులతో నిండిపోతున్న పరిస్థితి. మరి ఆసుపత్రి రోగులకు చికిత్స అందించేందుకు ఎటువంటి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల సంగతి ఏంటి అన్న అంశాలపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, సీజనల్ వ్యాధుల పరిస్థితి ఏంటి? జిల్లా ఆసుపత్రి ఈ జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకు కూడా ఎక్కువ మంది బాధితులు ఇక్కడికి వస్తుంటారు కదా, ఎట్లా సంసిద్ధం చేశారు ఆసుపత్రులని సీజనల్ వ్యాధుల అరికట్టేందుకు కావచ్చు, వ్యాధులు ఇక్కడ చికిత్స ఇచ్చేందుకు? మామూలుగా మనకు దాదాపు లాస్ట్ 15 రోజుల నుంచి వర్షాలు ఎక్కువయ్యాయి. మన రాష్ట్రంలో కాకుండా మన జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా మనకు ఫీవర్ కేసు కూడా నార్మల్ మోతాదు కన్నా ఎక్కువనే నమోదవుతున్నాయండి. ఇందులో మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే వైరల్ ఫీవర్స్ అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులో నమోదవుతున్నాయి. అంటే మనకు ఈ టైఫాయిడ్ ఇలాంటి కొన్ని అన్ని కొద్దిగా మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ స్పెసిఫిక్గా కాకుండా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు ఈ వైరల్ మయాలజియా, బాడీ పెయిన్స్ లాంటి సింప్టమ్స్తో ఉన్న పేషెంట్స్ మనకు ఎక్కువ నమోదవుతున్నాయి. వాటితో పాటు కొన్ని డెంగీ కేసెస్ కూడా మన నమోదవుతున్నాయండి. దాదాపు మనకు ఈ నెలలో చూస్తే దాదాపు మనకు 20-25 కేసెస్ వరకు మనకు డెంగీ కేసెస్ నమోదయ్యాయండి. అందులో మనం దాదాపు 90-95% కేసెస్ మనం వెంటనే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఒక వితిన్ 2-3 డేస్ తర్వాత వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యంగా వాళ్ళకి కావాల్సిన చికిత్స ఇచ్చి వాళ్ళకి డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. ఇందులో మనకు వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, రేడియాలజీ మనకంటే వాళ్ళ చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, సిటీ స్కాన్, వివిధ రకాల మన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయండి. ఇంకా మనకు అనుభవం డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ బాగా అనుభవం ఉన్న డాక్టర్స్. ఇలాంటి ఎక్కువ విపత్కర సిచ్యువేషన్లో అయినా వాళ్ళు అంత ప్లాన్డ్గా
ఎలాంటి డిజీజెస్ అయినా ప్లాన్గా మనకు సరైన చికిత్స అందించి పేషెంట్ మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడం జరుగుతుందండి. రోజు చూస్తే ఓపీ కూడా కిక్కిరిసిపోతుంది సార్. సాధారణ రోజుల్లో ఓపీ ఎలా ఉంటుంది, ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ రోజుల్లో ఎలా ఉంటుంది ఓపీ? దాదాపు మనకు రోజు 1500 వరకు ఓపీ నమోదవుతున్నాయండి. అందులో మనకు ఒక ఫీవర్ కేసెస్ డైలీ ఒక 30 to 40 వరకు ఫీవర్ కేసెస్ నమోదవుతున్నాయండి. డెంగీ కేసెస్ అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన కేసెస్ అందరినీ నార్మల్గా ఉన్నాయి. వాళ్ళకి డిశ్చార్జ్ చేయడం జరిగింది. 2-3 రోజులు ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. కొద్దిగా నార్మల్ మోతాదు కన్నా అంటే ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి. కానీ మనకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషల్గా మన ఫీవర్ వార్డ్ అని ఒకటి మనం క్రియేట్ చేయడం జరిగిందండి. 20 బెడ్డెడ్ వార్డ్ లాగా. అందులో మనం ఓన్లీ ఫీవర్ కేసెస్ పెడుతున్నాము. వాళ్ళకి మన స్పెషల్ కేర్ ఒక టీం లాగా మేము ఒక ఏర్పాటు చేయడము, ఒక ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ టీం లాగా ఏర్పడి వాళ్ళకి 24/7 ఎలాంటి ల్యాబ్ అంటే రక్త పరీక్షలు అయినా వేరే రకాల పరీక్షలైనా వెంటనే అందించడము, ట్రీట్మెంట్ కూడా ఎలాంటి మెడిసిన్స్ అయినా యాంటీబయాటిక్స్ అయినా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఎల్లప్పుడూ అందించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పారు డెంగీ కేసులు కూడా దాదాపు 20-25 నమోదయ్యాయని చెప్తున్నారు కదా. మరి రాబోయే రోజుల్లో ఇంకా వర్షాల సీజన్ ఇంకా ఉంది సీజన్ కాబట్టి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కదా. మరి ఈ హాస్పిటల్లో డెంగీ చికిత్స కోసం ప్రత్యేకంగా ఏం సదుపాయాలు కల్పిస్తుంది? డెంగీ కేసు వచ్చి మనకు అంటే డెంగీ అంటే మామూలుగా పేషెంట్స్లో మన ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయండి. దానికి తగ్గట్టు ప్లేటెడ్ ఇన్ఫ్యూషన్ ఉంటుందండి. మనకు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ మన దగ్గర ఉందండి. మన రాష్ట్రంలోనే కాదు జిల్లాలో మన ప్రత్యేకమైన బ్లడ్ బ్యాంక్ సదుపాయం మనకు ఉంది. సో అలాంటి మన సీరియస్ కేసులకు మనకు కావాల్సినప్పుడు ప్లేటెడ్ ఇన్ఫ్యూషన్ మనం చేయడం అనేది ఉంటుంది. ఇంకా మామూలుగా మనకు అంత పెద్ద సీరియస్ కేసులు అయితే ఇప్పటివరకు నమోదు అవ్వలేదండి. కొన్ని అలాంటి పరిస్థితి వచ్చినా మనకు వెంటనే ప్లేటెడ్ ఇవ్వడానికి మనకు బ్లడ్ బ్యాంక్ సదుపాయం ఉంది. అందులో అనుభవజ్ఞ డాక్టర్స్ కూడా ఉన్నారండి. ప్రస్తుతం వానాకాలం సమయం సార్. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తేళ్లు, పాములు, విషసర్పాలు ఇటువంటి సంచారం ఎక్కువ ఉంటాయి. చాలా చోట్ల పాము కాట్లు, తేలు కాట్ల నుంచి కూడా ఇక్కడికి ఆసుపత్రుల్లో చేరుతున్నారు, ఇక్కడ చికిత్స కోసం వస్తున్నారు. విషసర్పాలు కానీ పాము కాట్లకు సంబంధించి తేలు కాట్లకు సంబంధించి మన దగ్గర వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా? దానికి సంబంధించిన సమాచారం. అవునండి, మనకు ఖమ్మం మన పెద్ద జిల్లా ప్లస్ చుట్టుపక్కల కూడా ఎన్నో అడవులు, కొద్దిగా దట్టమైన అడవులు లాంటి మనం ఉండడం వల్ల తేలుకాటు, పాము కాట్లు ఇలాంటి కేసులు మనం రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. కానీ వాటికి మనం తగినట్టు యాంటీస్టెక్ సీరము, వీనము, ఇమ్యూనోగ్లోబులిన్స్, వివిధ రకాలైన మెడిసిన్స్ మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడు మనకు అవి డెఫిషియన్సీ అయితే లేవండి. ఎప్పుడు మన పేషెంట్ వచ్చినా వెంటనే ఇవ్వడం జరిగింది. అలాంటి మనకు పేషెంట్స్ కూడా ఎవరికి మనకు ఇబ్బంది అయితే ఇప్పటివరకు రాలేదండి. పేషెంట్స్తో మాట్లాడినప్పుడు చికిత్సలు బాగా అందుతున్నాయి, వైద్యం బాగా చేస్తున్నారు, కానీ మందుల విషయంలో కొరత ఉంది అంటున్నారు. సరిపడా మందులు ఇవ్వడం లేదు, కొన్ని మందులు ఇస్తున్నారు, కొన్ని మందులు బయట కొనుక్కోమని చెప్తున్నారు అంటున్నారు. ఎందుకు సార్, ఏమైనా కొరత ఉందా మన దగ్గర? లేదండి, బయట రాయడం అనేది అది మన అవాస్తవం అండి. మన మెడిసిన్స్ అన్ని మెడిసిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. మనకు బయట అనేది లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే మన ఉన్న మెడిసిన్స్ అనే రాయడం అనేది అది మనము మా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. అదే ప్రిన్సిపల్. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్న మెడిసిన్సే మనం ఇవ్వాలి, బయట రాయము, అది రాయకూడదు కూడా. సో మనకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి కొరత లేదు, అన్ని మందులు ఉన్నాయండి. చిన్న మనకి ఏదైనా కొరత ఏర్పడినప్పుడు మా డిఎంఈ గారికి అయినా మన ఫార్మసీ డిపార్ట్మెంట్ TSMSIDC అని ఉంటుందండి, మెడిసిన్స్ ఫార్మసీ సప్లై, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే మనకు పంపించడం జరుగుతుందండి. మళ్ళీ వర్షాలు విజృంభించే అవకాశం ఉంది. ఈ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా చికిత్సలు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా సర్వజన ఆసుపత్రి పూర్తి స్థాయిలో రోగులకు చికిత్సలు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లేనా మీరంతా కూడా? మీరు కావచ్చు, వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఉన్నారండి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మన దగ్గర డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కూడా మనకు 15 మంది అసోసియేట్ ప్రొఫెసర్ జాయిన్ అయ్యారు. సో మన సిబ్బంది కొరత అయితే ఏం లేదు. మనకి ఇంకా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ ల్యాబ్ కూడా త్వరలో ఇంకా మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకా మెడిసిన్స్ కూడా మన ఎలాంటి కొరత లేదు. మనకు సంపూర్ణ సంసిద్ధంగా ఉన్నాం. ఎలాంటి విపత్తు వచ్చినా మనం ఎదుర్కోవడానికి మన హాస్పిటల్ ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉన్నామండి. సార్, ఇది మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్నారు. ఆసుపత్రులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చే రోగులకు కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీజనల్ ఫీవర్స్ని ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా డెంగీ కేసులకు సత్వరమే వైద్య చికిత్సలు అందించేలా, అదేవిధంగా మందులు కూడా అన్ని రకాలవి ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చూస్తున్నామని చెప్పి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరాన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం జిల్లా.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో ఆంగ్ల ఉపాధ్యాయురాలు 20 మంది విద్యార్థుల జుట్టును తన ఇష్టానుసారం కత్తిరించడం వివాదాస్పదమైంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో ఖమ్మం డీఈఓ సోమశేఖర్ శర్మ ఆ ఉపాధ్యాయురాలిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ఎత్తున జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్న విద్యార్థులను కటింగ్ చేసుకుని రావాలని ఆంగ్ల ఉపాధ్యాయురాలు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ విద్యార్థులు అలాగే రావడంతో ఆగ్రహానికి గురైన టీచర్ పలువురి జుట్టు కట్ చేసింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని సర్ది చెప్పారు. అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు మార్చేవంటే చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తక్షణమే బీసీ కుల జనగణన ప్రక్రియ చేపట్టాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తుంది. బీసీ కులగణన 6-7 నెలల సమయం పడుతుందన్న వాదన తెరపైకి వచ్చిన దృష్ట్యా ఇప్పటికే ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం సమర్పించామని విశ్రాంత ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు తెలిపారు. ఓటర్ జాబితా ద్వారా బీసీలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికలను వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని సూచించారు. ఈ విషయంపై విస్తృతంగా చర్చించేందుకు ఈ నెల 30న బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ను రానున్న రోజుల్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధాని మోదీ సర్కార్ వికసిత భారత్ దిశగా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. రైల్వేకు సంబంధించి 20 ప్రాజెక్టులు 32,000 కోట్ల రూపాయలతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 48,000 కోట్ల రూపాయల రోడ్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదంటూ ప్రహ్లాద్ జోషి హితవు పలికారు.